Hello, hi. Today let's see when to take iron and calcium tablets in pregnancy. Iron and calcium will be started from 4th month of pregnancy. అండ్ ఇవి కలిపి తీసుకోవచ్చా సపరేట్గా తీసుకోవాలా? ఐరన్ కాల్షియం ఒకేసారి వేసుకుంటే అవి అబ్జార్ప్షన్ని అడ్డుకుంటాయి. సో ఐరన్ కాల్షియం ఒకేసారి వేయకూడదు. కాల్షియం సపోజ్ మార్నింగ్ వేస్తే ఐరన్ యూజువల్గా నైట్ ప్రిఫర్ చేస్తాం. బికాజ్ ఐరన్ హ్యాస్ సమ్ నాజియా, అంటే తిప్పినట్టు అవ్వడం కానీ ఇండైజెషన్ లాగా అనిపించడం, బ్లోటింగ్, గ్యాసెస్, ఇవన్నీ ఐరన్ ట్యాబ్లెట్కి ఉంటాయి. సో యూజువల్లీ ఇది ఆఫ్టర్ ఫుడ్ నైట్ వేసుకొని పడుకుంటే ఈ సిమ్టమ్స్ అన్ని నిద్రలో కవర్ అయిపోతాయి. సో యూజువల్లీ కాల్షియం మార్నింగ్ అండ్ ఐరన్ నైట్ అడ్వైస్ చేస్తాం. అండ్ ఐరన్ అబ్జార్ప్షన్ మంచిగా ఉండడానికి ఏం చేయాలి? యూజువల్గా విటమిన్ సి విల్ ప్రమోట్ ఐరన్ అబ్జార్ప్షన్. సో లెమన్ జ్యూస్ కానీ నిమ్మకాయ లెమన్ జ్యూస్ తీసుకొని విటమిన్ సి ట్యాబ్లెట్ తీసుకొని ఐరన్ తీసుకుంటే బెటర్గా అబ్జార్బ్ అవుతుంది. అండ్ బెస్ట్ అయితే ఐరన్ ట్యాబ్లెట్ ఎంటీ స్టమక్లో వేసుకోవాలంటారు. కానీ ఎంటీ స్టమక్లో కంపాటబిలిటీ నేను చెప్పినట్టుగా గ్యాసెస్ కానీ బ్లోటింగ్ కానీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంటీ స్టమక్లో కాకుండా తిన్నాక ఆఫ్టర్ 1 hour వేసుకోమని చెప్తాం. అలాగే ఐరన్ తీసుకున్నప్పుడు మీరు టీ, కాఫీ ఇలాంటివి తీసుకుంటే ఐరన్ అబ్జార్ప్షన్ అనేది ఇన్హిబిట్ అవుతుంది. సో ఐరన్ తీసుకున్నప్పుడు 1 hour ఆఫ్ గ్యాప్ ఇవ్వండి ఆఫ్టర్ ఫుడ్. టీ, కాఫీ ఇలాంటివి ఇమీడియట్గా తీసుకోకూడదు. విటమిన్ సి రిచ్ ఫుడ్స్ లైక్ ఆమ్లా లేదా లెమన్ తీసుకుంటే ఇంకా బెటర్గా అబ్జార్బ్ అవుతుంది. థ్యాంక్ యూ.